శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 18 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం 5 గంటల వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. అశ్విని నక్షత్రం అర్ధరాత్రి 2 గంటల 13 నిమిషాల వరకు ఉంది. శుక్రవారం అశ్విని నక్షత్రంతో కలిసి వచ్చింది, అంటే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మీ పనుల్లో ఆటంకాలు వస్తాయి, మీ పనులు జరగవు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్పూన్ పెరుగు నోట్లో వేసుకోండి, కొద్దిగా తేనె నోట్లో వేసుకోండి. అప్పుడు వజ్రయోగం ఉన్న కార్యహాని జరగదు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కళారంగంలో ఉన్న వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, నేము ఫేము వస్తుంది, డబ్బు వస్తుంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకి బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాల్లో వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ సమసిపోతాయి. దాంపత్యంలో అనుకూలత ఉంటుంది. శుక్రుడి స్వక్షేత్ర స్థితి ఈ ప్రయోజనాలు కలిగింపజేస్తుంది. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు అనుకోకుండా వస్తాయి. అయినప్పటికీ వాటి నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలకు మంచిది. గర్భాధానం కార్యక్రమానికి కూడా ఈ నక్షత్రం మంచిది. నూతన వస్త్రాలు ధరించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. బండి కానీ, కారు కానీ మొట్టమొదటిసారి నడపడానికి ఈ నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా అశ్విని అనుకూలమైన నక్షత్రం. మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. గ్రహదోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు దాన ధర్మాల ద్వారా ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగంలో లాభం, వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో లాభం. ఎందులో ఉన్నా సరే వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు అందిపుచ్చుకునే యోగం ఈరోజు మేషరాశి వాళ్ళకి కనిపిస్తోంది. వృత్తిపరంగా తారాస్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో వ్యతిరేకతలు ఉన్నాయి. పై అధికారులు ఇబ్బంది పెడతారు, సహోద్యోగులు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తతతో జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తూ ఉండాలి. వృధా ఖర్చులు కూడా ఈరోజు వృషభ రాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయండి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సౌఖ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళు ఈరోజు కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే కొత్త ఉద్యోగం లభించే యోగం ఉంది. అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు, ఆనందంగా కాలాన్ని గడుపుతారు, ధనలాభం కూడా పొందుతారు. రకరకాల మార్గాల్లో డబ్బుని సంపాదించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే సింహరాశి వాళ్ళు మీ పార్ట్నర్స్తో గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే అధికారుల ఒత్తిడి ఉద్యోగంలో ఉంటుంది. మీ బాస్ మిమ్మల్ని ఎక్కువ ప్రెజర్ తీసుకునేలాగా చేస్తాడు. అటువంటప్పుడు సంయమనంతో వ్యవహరించండి. ఒత్తిడి తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి. అంతిమంగా కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గౌరవ భంగం ఏర్పడుతుంది. అంటే మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు, ఆత్మాభిమానానికి భంగం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలా చేసే వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. వృత్తిపరంగా వ్యతిరేకతలు ఎదురైనా చిరునవ్వుతో మౌనంగా ఉండి వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్యం బాగున్నప్పటికీ అప్పుడప్పుడు కొద్దిగా ఈరోజు కొంచెం నలతగా ఉన్నట్లు ఉంటుంది. అయినప్పటికీ మనసు స్థిమితపరచుకున్నట్లయితే ఆ చిన్న చిన్న నలత నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే ఉంటాయి, కానీ కుటుంబంలో మాత్రం కొద్దిగా కలహాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తులారాశి వాళ్ళు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో అప్పులు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వ్యాపారం చేసుకునే వృశ్చిక రాశి వాళ్ళు అప్పులు ఇవ్వకుండా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అప్పులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకొని వాటి నుంచి బయటపడటానికి కొత్త మార్గాలు అన్వేషించండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల కోపానికి గురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఆఫీసులో పనిచేస్తూ ఉంటే బాస్ కోపంతో మిమ్మల్ని తిట్టే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, తిరగబడకుండా ఉండండి. ఆ కోపాన్ని తట్టుకొని మీ పని మీరు చేసుకున్నట్లయితే బాస్ తప్పు బాస్ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే చోర భయం కూడా ఉంది కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాల పట్ల ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే అవి దొంగల పాలయ్యే సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మానసికంగా కొన్ని బాధలు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రతి పనిలో సుఖాన్ని శాంతిని పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా చాలా అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కూడా మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే యోగం కనిపిస్తుంది. అంటే వృత్తిపరంగా బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందగలుగుతారు. వృత్తిలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులను కలుసుకునేటటువంటి సూచనలు ఉన్నాయి. బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. కానీ స్త్రీల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. మీనరాశి పురుషులు కానీ మీనరాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల వల్ల ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు మీనరాశి పురుషులు మీనరాశి స్త్రీలు కొంచెం జాగ్రత్తతో అప్రమత్తంతో వ్యవహరించడం చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం కమలవాసిన్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం కమలవాసిన్యై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనలాభం చేకూరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అద్భుతమైన పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి మంచిది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి మహిళలు కొంటే లక్ష్మీ కటాక్షం ఇంటికి తొందరగా కలుగుతుంది. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ఔషధాలు స్వీకరించడం ప్రారంభిస్తే అవి తొందరగా పనిచేస్తాయి. శుక్రహోరలో తీర్థయాత్రలు ప్రారంభిస్తే మంచిది. శుక్రహోరలో అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేస్తే అవి చాలా వరకు అనుకూలిస్తాయి. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.